ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున దేవుని మాటలు మనం వినుటకు దేవుడు మనల్ని కృపతో మరి ఆయన సన్నిధిలో మనం నిలబెట్టుకొని ఉన్నాడు. మరి చాలాసార్లు వాక్యము అనేది మనల్ని సరిచేసేదిగా, గద్దించేదిగా, బుద్ధి చెప్పేదిగా, ఆశీర్వదించేదిగా ఉంటున్నది. కాబట్టి మనము వాక్యముతో అంటుకట్టబడిన వారమైతే మనం అన్ని విషయాల్లో వర్ధిల్లవచ్చు. మరి వాక్యమే ప్రతిదానికి కూడా దారి చూపెట్టేదిగా ఉంటున్నది. ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని వాక్యము మరి ఊరికనే రాయబడి లేదు. కానీ లోకమనే చీకట్లో మనం నడుస్తున్నప్పుడు దారి చూపెట్టే గొప్ప వాక్యం వెలుగై ఉంచున్నది. ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. 1 యోహాను పత్రిక 4:18 ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణుడు చేయబడినవాడు కాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రేమను గూర్చి, భయమును గూర్చి రెండు విషయాల గురించి రాయబడి ఉన్నాయి కదండి. మరి చూడండి, చాలామంది మరి క్రైస్తవులు అప్పుల సమస్య తట్టుకుంటున్నారు, ఇతరుల టార్చర్ తట్టుకుంటున్నారు, శోధనలు తట్టుకుంటున్నారు, రోగాలు తట్టుకుంటున్నారు. ఎందుకు అనంటే మరి దేవుని ప్రేమయే. చాలామంది రీసెర్చ్లో తెలుసుకున్నది ఏమిటంటే చాలా వాక్యము వింటున్నటువంటి క్రైస్తవులు ఎవరు కూడా ఇంతవరకు ఆత్మహత్యలు ఎక్కువ అసలు చేసుకోలేదు ఆత్మహత్యలు. చూడండి, మనం సినిమా రంగంలో చూసినా, హీరోలను చూసినా, హీరోయిన్లను చూసినా, ఎవరిని చూసినా కూడా మరి ఆత్మహత్యకు ప్రేరేపింపబడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందువల్ల అంటే మరి దేవుని ప్రేమ వారిలో పరిపూర్ణము కాలేదు. ఎందుకంటే మన మనుషుల ప్రేమ చూడండి, వాళ్ళు ప్రేమించలేరు, వాళ్ళ వల్ల కాదు. కాబట్టి వాళ్ళు ఒక మనిషికి సరైన ప్రేమ ఒక మనిషి అందించలేరు. ఎప్పుడైతే దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుందో ఆ మనిషి ఇతరులను ధైర్యపరచడానికి, ఇతరులను బలపరచడానికి ఉపయోగకరంగా ఉంటారు. ఆ దేవుని ప్రేమ తోడుగా ఉంటుంది, భయాన్ని తీసివేస్తున్నది. చాలామంది దేవుని ఎరిగిన తర్వాత చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఒక తల్లిగారిల్లు చాలా పొలాల చేళ్ల మధ్యలో ఉంటున్నది, ఆ అడవిలో ఉన్నట్టుగా ఉంటున్నది. దేవుణ్ణి ఎరకముందు ఆమెకు ఎంతో భయం వేసేదంట, తన ఇంట్లో తను ఉండాలంటే ఎంతో భయపడేదంట. ఈరోజు ప్రతిరోజు కూడా దేవుని తలుసుకుని ఎంతో స్తుతిస్తుంది. అసలు నాకు భయం లేదు, నాతో పాటు ఎంతోమంది ఉన్నట్టు ధైర్యము, నేను ఇతరులకు ధైర్యం చెప్తాను, నేను ఈరోజు భయపడట్లేదు. ఎందుకంటే దేవుని వాక్యం నేను విన్నాను, దేవుని ప్రేమను నేను రుచి చూశాను. భయపడకమని 365 సార్లు రాయబడి ఉన్నది బైబిల్ గ్రంథంలో. అంటే ప్రతిదానికి దేవుడికి ఒక లెక్క ఉన్నది. ప్రతిరోజు కూడా చెప్తున్నాడు, భయపడకు. ఒక్కసారి చాలు, దేవుడు ఒక్కసారి చెప్తే సరిపోతుంది మనకు. కాబట్టి దేవుని ప్రేమలో మనం నిలిచి ఉందాము. దేవుని ప్రేమలో భయం లేదండి. భయం లేదు కదని క్రమశిక్షణ లేకుండా దేవుడు లేడు. కానీ ఆ ప్రేమే మనల్ని మలుస్తూ ఉంటుంది, మౌల్డ్ చేస్తూ ఉంటుంది, సరిగ్గా జీవించడానికి, సరిగ్గా నడుచుకోవడానికి మనకు నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి తండ్రి దగ్గర కూడా అంతే, భయం ఉంటుంది కానీ దానిలో పెద్దగా డంబమో నటనో ఉండదు, కానీ ప్రేమతో కూడిన భయం ఉంటుంది. ఈరోజు దేవుని బట్టి మనం అలాంటి ప్రేమ, అలాంటి భయాన్ని కలిగి ఉన్నాం. ఈ లోకపు భయభీతులు, చీకటి భయం మనలో ఉండదు. ఎందుకంటే దేవుని ప్రేమ మనలో ఉంది. కాబట్టి ప్రేమలో ఉన్నవాడు వెలుగులో ఉన్నాడు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తిగల ప్రభువా, తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. ఈ యొక్క తండ్రి ఇదిగో ప్రభువా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు నమ్ముచున్నారో తండ్రి. 1 యోహాను పత్రికలు నువ్వు సెలవిచ్చావు అయ్యా, ప్రేమలో భయము లేదని చెప్పావు. ప్రేమ కలిగి ఉన్నవాడు దేవుణ్ణి ఎరిగినవాడు, ప్రేమలో తన పరిపూర్ణత ఉంది కాబట్టి భయం లేదని చెప్పావు. ఈరోజు ఎంతమంది భయము ఏదో విషయానికి భయపడుతూ ఉంటారు, చిన్న విషయాలకి భయపడుతూ ఉంటారు, మరి రోగం అంటే భయపడుతూ ఉంటారు, సమస్యలంటే భయపడుతూ ఉంటారు.